నా కళ్ళతో ఎప్పుడు నా కళ్ళ మీద ఉన్నా, నేను ఎప్పుడు చూస్తున్నాను నా బిడ్డను అనుకుంటాను. తండ్రి ఎక్కడ ఎత్తుకుంటాడు మనని? భుజాల మీద ఎత్తుకుంటాడు. ఎందుకు ఎత్తుకుంటాడు తెలుసా? బిడ్డ భుజాల మీద నా కొడుకు నాకంటే గొప్పగా పైన ఎత్తులో ఉండాలని చూస్తున్నాడంట తండ్రి. మరి ఆ తల్లిదండ్రుల కోరికను తీర్చాలా వద్దా? మనం వాళ్ళకి ఆ విలువలు ఇవ్వాలా వద్దా? ఇద్దాం బేట, వద్దు బేట. ఈ వీడియోలు చూసుడు, ఈ అమ్మాయిలని ఈ చిట్ చాట్ చేసుడు, ఈ ట్రాప్, ఈ లవ్, XYZ సంథింగ్ తీసేసారు బేట. ఇంకొక 4-5 ఇయర్స్ వదిలేసాను. నేను చెప్తున్నా, నా మాట వినండి బేట. ఏం చెప్తున్నా? ఈ వదిలేసాను. ఒక 4-5 ఇయర్స్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి, మీ ఆలోచన, మీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోండి, మార్చుకోండి. కరెక్ట్ ట్రాక్లకు రండి బేట. గోల్ పెట్టుకొని బేట. అరే గోల్ పెట్టుకొని లక్ష్యాన్ని సాధిస్తే ఉండే సంతోషం మామూలు ఉండదు బేట. ఖతర్నాక్ కిక్ ఎక్కుతుంది అది. సో ఆ కిక్ మనకు రావాలి, మన పేరెంట్స్కి ఇవ్వాలి. మనం నడుచుకుంటూ పోతుంటే రేపు పిల్లలు అంటే ఇట్లా ఉండాలరా, ఏ తల్లిదండ్రులు కన్నారా పిల్లల్ని అనుకోవాలి బేట. మన గురించి పద్ధతికి ఎట్లా బద్దాం. ఈ రోజున నేను మీతో మాట్లాడుతున్నా, హ్యాపీగా సంతోషం షేర్ చేసుకుంటున్నాను. రేపు నేను ఉంటాననే గ్యారెంటీ లేదు. సో ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్న ఈ క్షణం, ఈ డే, ఈ టైం నీది. సో నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ గోల్ గురించి నువ్వు ఆలోచించుకో, నీ లక్ష్యం గురించి నువ్వు ఆలోచించుకో. సంకల్పం నాటుకోవాలి ఇక్కడ మనసు లోపల. డాష్ 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 చాలా ఉన్నాయి బయట బయట ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఆ డాష్లు అన్నీ నింపాలి. ఎవరు చెప్తారు? మీరే కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆర్ యు రెడీ టు ఫిల్ ఆల్ ద బ్లాంక్స్? గుడ్. అది బెటర్. ఆ కాన్ఫిడెన్స్ తో బయటకు వెళ్ళండి. మళ్ళీ మా అందరి డ్రీమ్ ఏంటంటే ఐపీ లెవెల్లో సక్సెస్ అయిన అవ్వలేదు బెటర్. ఈవెన్ కాంపిటేటివ్ లెవెల్లో కూడా ఒక లెవెల్ తీసుకొచ్చినాం, కానీ మాకు కిక్ ఎక్కట్లేదు, సరిపోతలేదు. అందుకని ఈ బ్యాచ్ మీద మాకు చాలా హోప్స్ ఉన్నాయి. స్టార్టింగ్ గర్ల్స్ మీద మస్తు హోప్స్ ఉన్నాయి. కొడతారాపై మీరు పక్క అనుకున్నాం. ఏం జరిగిందో ఏమో కానీ వీళ్ళు బ్యాక్ అయిపోయారు. అరే పనికి రాలనుకున్న బాయ్స్ లీడ్కి వచ్చారు, ముందుకు వచ్చారు. సంతోషం. నేనేం చెప్తున్నా, ఏ సెకండ్ ఎప్పుడు ఎక్కడ మారచ్చు, ఎవరు ఏ దగ్గర చిత్తాన్ని అవ్వచ్చు, ఏ పెట్ట. సో ఎండ్ ఆఫ్ ది ఇంకా మనం ఇంకొక అటెంప్ట్ ఉంది, మెయిన్స్ ఇంకొక అటెంప్ట్ ఉంది, ఎంసెట్ ఉంది. ఇవన్నీ కూడా ఇంకొకటి పెట్ట. సిఈసి, ఎంఈసి, బైపీసీ, ఎవ్రీవన్, ఎంపీసీ, ఎవ్రీవన్. సార్ ఎప్పుడు ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయా? సిఈసి, ఎంఈసీ వాళ్ళకి మాకేం ఎంట్రన్స్ ఉండవని అడిగింది చాలా మంది క్లాస్లో. నేను ఒక నోటిఫికేషన్ ఇస్తాను, క్యూట్. సెంట్రల్ యూనివర్సిటీ నోటిఫికేషన్, సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ చేయడానికి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది, రిలీజ్ అయింది 3 days బ్యాక్ రిలీజ్ అయింది. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ ఫోకస్ అంతా క్యూట్, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సియూటీ, క్యూట్, సిఈసి, ఎంఈసి, ఎంపీసీ, బైపీసీ, ఎవ్రీవన్, ఆల్ ద సెకండ్ ఇయర్స్ ప్రతి ఒక్కరు ఎంట్రన్స్ అప్లై చేసుకోండి. ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా అప్లై చేసుకోండి, అది మిస్ చేయొద్దు. ఓకేనా? రెండో ఎంసెట్ నోటిఫికేషన్ 24th నుంచి వస్తుంది, ఫామ్ ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకోండి, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకే, అయిపోయిన తర్వాత మార్చ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ వాళ్ళకు హాలిడేస్ ఉంటే బెటర్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు హాలిడేస్ ఉంటాయి, గ్యాప్ దొరుకుతుంది, మీరు ఇంటికి వెళ్ళవచ్చు. నెక్స్ట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతానో నేను మీకు మెసేజ్ ఇస్తా, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేపిస్తాను. బట్ సెకండ్ ఇయర్స్కి హాలిడేస్ లేవు, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరు పేరెంట్స్ కాలేజీకి రావద్దు. లాస్ట్ కెమిస్ట్రీ, కామర్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సెకండ్ ఇయర్ సీరియస్లీ ఏ ఒక్క పేరెంట్ వచ్చినా నేను సీరియస్లీ మళ్ళీ కడప దొక్కనియా, కాలేజ్ గడప దొక్కనియా. ఏ ఒక్క పేరెంట్ కాలేజీకి రావద్దు. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన రోజు ఫుల్ పడుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ పడుకోండి, లేదా కూడా హ్యాపీగా నేను అన్ని ఫుడ్ టైం పెడతా, తినేసి పడుకోండి. ఆ నెక్స్ట్ డే ఇప్పుడు తీసుకొచ్చిన బస్సులు 4 బస్సులు పెడతా. ఖతర్నాక్ మీ అందరూ ఒపీనియన్ బట్టి ఏ సినిమా కూడా సిటీలో ఆ సినిమా కూడా డే మొత్తం మంచిగా సినిమా చూసి వద్దాం, మంచిగా ఫోటోలు దిగేసి వద్దాం. ఏం చెప్తున్నాం? ఆ నెక్స్ట్ డే మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఎంసెట్ క్లాసెస్ సీరియస్ స్టార్ట్ అయితే పెట్టాం. మేమందరం కూడా రెడీ ఉన్నాం, మెటీరియల్ అంతా రెడీ చేసుకున్నాం. డైలీ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి మళ్ళీ ఎవ్రీ టాపిక్ రివిజన్ చేస్తాం, క్లాసెస్ కండక్ట్ చేస్తాం, ఎవ్రీ వీక్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఈసారి బద్దలు కొట్టాల్సిన రిజల్ట్ తిరిగి సంపాదించుకొని మనం ఇంటికి వెళ్ళాల్సిందే. లైఫ్లో కొన్ని క్షణాలు కొన్ని టైమ్స్ ఒక్కసారి వస్తాయి, మళ్ళా రావు. ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. ఇప్పటిదాకా తీసుకొచ్చిన ఇదంతా బెటర్. ఇంకొక 1.5 month కరెక్ట్ దీన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే నేను చెప్తే బెటర్ మంచి ప్లేస్లో జాయిన్ అవుతాను, మంచి కాలేజ్లో జాయిన్ అవుతాను. ఇంకా తర్వాత వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు బెటర్, ఎవరి గురించి పరచుకోవాల్సిన అవసరం లేదు. మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకోండి, మంచి ప్లేస్కి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ